నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. 5 లక్షల రూపాయలు పెట్టి ఒక టికెట్ కొన్నప్పుడు, సినిమా టికెట్, 1000 రూపాయలు పెట్టి సినిమా చూడలేరా ప్రజలు అన్న చాలామంది ఆలోచనలు ఉన్నాయి. అధికారంలో ఉండి సినిమాలలో నటిస్తున్నారు, అధికారంలో లేకపోయినా సినిమాలలో నటిస్తున్నారు. వాళ్ళ ముందు వృత్తి సినిమా. అయితే ప్రతిపక్షం కూడా కొన్నిసార్లు మాట్లాడచ్చు, వాళ్ళది కూడా తప్పులేదు. ఎందుకంటే ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు, ప్రజలు సినిమా చూస్తున్నారు. ఒక 1000 రూపాయలు దాదాపు అంటే 2 రోజులు ఒక వ్యక్తి పనిచేస్తే ఆ జీవన విధానం ఆ 1000 రూపాయలు ఒక సినిమా టికెట్. 5 లక్షల రూపాయలు ఒక సినిమా టికెట్టు అంటే ఒక జీవితం దాదాపు పూర్తిగా ఆయన జీవిత లక్ష్య సాధనలో సెటిల్ కావచ్చు 5 లక్షల రూపాయలతో. కానీ ప్రజలకు తెలిసినది కొన్ని సినిమా హీరోలు కావచ్చు, సినిమాలు కావచ్చు, సినిమా పండుగలు, సినిమా పబ్బాలు, అలాగే దసరా ఉత్సవాలు ఉన్నాయి, గణేష్ ఉత్సవాలు ఉన్నాయి, దీపావళి, ఇంకా రకరకాలుగా సంక్రాంతి ఉత్సవాలు రకరకాలుగా ఉన్నాయి. ఇలాగే నేటి సమాజానికి సినిమా ఉత్సవాలు, ఫ్యాన్స్ ఉత్సవాలు. చివరికి ఏ విధంగా తేటతెల్లమవుతుందో కానీ ఈ సినిమా ఫీల్డు, ఈ రాజకీయం, ఈ ఫ్యాన్స్. మరి ఇంట్లో కరెక్టుగా ఒక బియ్యం బస్తా ఉందో లేదో తెలియదు. మరి మన జీవన గమ్యం బాగుందో లేదో తెలియదు. మనం కరెక్టుగా 3 పూట్ల భోంచేస్తున్నామో లేదో తెలియదు. కానీ సినిమా ఖర్చు మాత్రం దాదాపు సినిమా ఫ్యాన్స్, సినిమా ఖర్చులు, సినిమా పండుగలు, సినిమా పబ్బాలు, ఇవి చాలా వరకు బలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇంకా వేరే అంటే మన రూట్ కాబట్టి మనకు తెలుసు. జాగృతిలో లేకపోతే ఈ సినిమా వ్యక్తులు ఎప్పటి నుంచో దాదాపు 1920 చిల్లర నుంచి సినిమా స్టార్ట్ అయింది. తెలుగు దాదాపు 1932-33లో కూడా తెలుగు సినిమా మొదలైంది. అలా నేటి కాల పరిస్థితులు ఎన్నో విధాలుగా కాలమానం రకరకాలుగా మార్పులు చేర్పులు వస్తున్నా కూడా నేటి పరిస్థితుల ప్రభావం కూడా సినిమా ఫ్యాన్స్ ఎక్కువైపోయింది, సినిమా పండుగలు ఎక్కువైపోయినాయి, సినిమా పబ్బాలు, ఫ్యాన్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇంకా తర్వాత మీ ఇష్టం, మీరు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగానే వెళ్ళిపోతూనే ఉన్నారు. దానికి ఎవరు కూడా కట్టడి చేయలేరు. ఎవరి ఇబ్బందులకు వాళ్ళే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని కూడా చాలా వరకు అభిమానులకు తెలియజేస్తున్నాం, రాజకీయాలకు తెలియజేస్తున్నాం, రాజకీయంలో ఉండే పెద్దలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం.